చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఒవేరియన్ సిస్టులు ఉన్నా, చాక్లెట్ సిస్టులు ఉన్నా, హెమరేజిక్ సిస్టులు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా ఆపరేషన్ చేయకోకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది వస్తుందని చెప్తున్నారు, నిజమేనా అంటూ ఉంటారు. నిజం. అదే మరొకరి నిరూపణ అయింది. బాలకృష్ణ అఖిల గారు గౌరీపట్నం ఏ జిల్లా? ఈస్ట్ గోదావరిలో గౌరీపట్నం నుంచి వచ్చారండి వీళ్ళు. మరి వచ్చినది మార్చి 3, 2025. మరి వచ్చిన తర్వాత ఇలాగ మీలాగే వచ్చి కూర్చున్నారు. పెళ్ళే 5 ఏళ్ళు అయ్యింది. మరి ఏంటి ప్రెగ్నెన్సీ రావట్లేదని మేము చాలా చోట్ల తిరుగుతున్నామండి. కౌంట్ వచ్చేటప్పటికి 3 మిలియన్లకు వచ్చేస్తుందండి. వెయిట్ ఏమో సిస్టులు అంటున్నారండి. మాకేదో చాలా ఇబ్బందిగా ఉందండి. మరి మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అండి అంటే, మేము క్రిములకు సంబంధించి టెస్టులు చేసి వాటికి మందులు ఇచ్చి పంపించాం. ఆ మందులు వాడుతూ ఉన్నారు. ఎన్ని నెలల్లో వచ్చిందండి? 1 మంత్ కూడా 1 మంత్ కూడా కాలేదు. ఈ డ్రైవర్ గారు చాలా స్పీడు. ఆయన డ్రైవర్ స్పీడ్గా ఉన్నాడు. కనీసం 2 నెలల కోర్సు ఇచ్చాం, ఫస్ట్ కోర్సు, అది కూడా కంప్లీట్ అవ్వాలి. సగం మందులు పట్టుకొచ్చేసాడు. ఏమై అంత స్పీడ్ అయితే ఎట్ట నీకు? కానీ 5 ఏళ్ళు పట్టింది. ఇన్నాళ్ళు రాలా. ఇన్నాళ్ళు స్లో డ్రైవర్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ డ్రైవర్ అయ్యాడు. వీర్యకణాన్ని దూసుకుపోయేటట్టు చేశాం. తలలు, మెడలు, బాడీలు, తోకల్ని సరిచేస్తే అవి దూసుకుపోతాయి. చివరికి భూమిలో నుంచి కాదు, గోడల్లో నుంచి కూడా మొక్కలు వచ్చి తెరిచేసాం. బుల్లెట్ లాగా తయారు చేసావు నిన్ను. ఇప్పుడు 5.5 అడుగులు బుల్లెట్ నువ్వు. చెప్పయ్యా బాలకృష్ణ, మీకు కూడా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది, అసలు ఎలా తెలిసింది నా గురించి, ఎలా వచ్చారు, ఇవన్నీ మీ మాటల్లో చెప్దురు. కానీ ఇదిగోండి, మనం స్కాన్ తీయించాం, అక్కడే కన్ఫామ్. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సార్ అంటే, ఇదిగో అమ్మా స్కాన్ తీయించుకోండి, అక్కడ దగ్గరలోని స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోండి అని చెప్తే స్కాన్ తీయించారు. అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. గ్రావిడ్ యుటరస్ విత్ జెస్టేషనల్ సాక్ కరస్పాండింగ్ టు 5 weeks 1 day అని ఇచ్చారు. అలాగే రైట్ ఓవరీ షోయింగ్ కార్పస్ లూటియల్ సిస్ట్ అని కూడా ఇచ్చారు. సిస్ట్ అక్కడే ఉంది, గెడ్డ అక్కడే ఉంది, బిడ్డ అయితే చక్కగా వచ్చేసింది. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో. సో నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎలా వచ్చిందని చెప్పండి. 5 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు, ఇక్కడైతే ఎలా వచ్చింది అనేది మీ మాటల్లో విందాం. సార్ మ్యారేజ్ 5 years అవుతుందండి. 2nd yearలో ప్రెగ్నెన్సీ వచ్చింది. 4th month అబార్షన్ అయిపోయింది సార్. తర్వాత ఇంకెక్కడ ట్రై చేయలేదండి. ఒకసారి అలా యూట్యూబ్లో చూస్తుంటే మీ వీడియో పాపప్ అయిందండి. అది ఓపెన్ చేసి అలాగా 2-3 వీడియోస్ చూసాం. ఏదో 0 to hero చెప్పారు కదండి మీ ఫార్ములా, సరే అని చెప్పి వచ్చాను సార్. ఇప్పుడు కన్సీవ్ అయింది సార్. అవును. పెళ్ళైన కొత్తలో నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అప్పుడు కణాలు బాగున్నాయి. మధ్యలో 3 మిలియన్లకు పడిపోయింది. ఎందుకు పడిపోయిందని ఎవరైనా చెప్పారు అక్కడ? లేదు సార్, లేదు. ఏం చెప్పాల, కణాలు తగ్గిపోయినాయి, అప్పర్ తాండ్రా, IVFకి వెళ్ళు, డోనర్కి వెళ్ళు అన్నారు. ఆండ్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సార్. వెళ్తే చూసాడు, కౌంట్ తక్కువ అన్నాడు సార్. కౌంట్ తక్కువ అంటే కారణం ఏంటి, రీజన్ ఏంటని అడిగితే, రీజన్ తో పని ఉందని మనకి IVFకి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, అదే చెప్పారు సార్. డోనర్కి వెళ్ళిపోతే ఇంకా బెస్ట్. ఇంతే కొట్టుడు. ఆ కణాలు ఎందుకు తగ్గినాయి సార్, నాకు ఇంతకుముందు బాగానే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, పెళ్ళైన కొత్తలోనే వచ్చింది తనకి, కానీ నిలబడలా. కాజ్ అడిగితే కాజ్ చెప్పలేదు సార్. ఏంటి కాజ్ ఏంటి, తర్వాత రీజన్ ఏంటి, కౌంట్ తక్కువ అడిగాను సార్. ఏం చెప్పలేదండి, వదిలేసి ఇంకా ఇంట్రెస్ట్ లేదని కదండి, టైం ఉంది కదా, ఏజ్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ ట్రై చేయలేదండి. మళ్ళీ మీ దగ్గర ఎందుకంటే మళ్ళీ IVFలు డోనర్లు అన్నా మన బిడ్డలు కాదు, ప్లస్ IVF అంటే బోల్డ్ ఖర్చు, అన్ని లక్షలు ఖర్చు పెట్టలేం. ఇవన్నీ ఎందుకులే అని చెప్పి, సరే దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే, ఏదో అయ్యి ఉంటుందిలే, అయ్యే సరే ఇద్దులే అని కొద్దిగా వెయిట్ చేస్తుండగా దేవుడు నిజంగానే నా వీడియో రూపంలో ఆయనకు దారి చూపించాడు. దారి కనపడింది కదా అని వచ్చారు, వచ్చి నిలబడి వాడారు. జస్ట్ ఒక టీకా వేయించుకున్నాం, 1 month మెడిసిన్ వాడావు, అంతే, సెట్ అయిపోయింది. ఎందుకంటే అంత ప్రాబ్లం ఏం లేదు. మరి ఎలా వచ్చిందంటావు? అప్పుడు 3 మిలియన్లు ఎందుకు అయింది, ఇప్పుడు 30 మిలియన్లు ఎందుకు అయింది? మీరు చెప్పారు కదా సార్ ఫార్ములా, క్రిములు. అది క్రిములు. ఆ రోజు వచ్చినప్పుడు ఆయన చక్కగా కూర్చోబెట్టి చెప్పాం. ఎక్కడా చెప్పలే ఆయనకి, ఎందుకు 0లు అవుతాయి, ఎందుకు లో కౌంట్ అవుతాయి, ఎందుకు ఒక బిడ్డ పుట్టాక కూడా మళ్ళీ పిల్లలు పుట్టరు, ఒకసారి అబార్షన్లు అయిన వాళ్ళకి కూడా అసలు ప్రెగ్నెన్సీలు ఎందుకు రావు, మళ్ళీ ఎందుకు అబార్షన్లు అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పట్లేదు, ఏ డాక్టర్ కూడా. ఎట్టపోతే మనకెందుకు IVFకి వెళ్ళిపోదాం, ఎట్టపోతే మనకెందుకు లాప్రోస్కోపీ చూసేద్దాం, హిస్ట్రోస్కోపీ చూద్దాం, లోపలికి వెళ్ళి గొట్టాలు వేసుకు చూద్దాం. చూస్తే ఏం కనపడుతుంది? నీ 30,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. నీ సమస్య నీ దగ్గరే ఉంటుంది. ఫోటో తీశారు, చేతిలో పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఒకటి వచ్చి కూడా పోవడానికి కారణాలు ఏంటి, అబార్షన్లు అవ్వడానికి
మళ్ళీ అబార్షన్ అయిన తర్వాత అసలు ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆయన కణాలు ఫుల్ కౌంట్లో ఉన్నాయి, మరి అలాంటి కణాలు చనిపోవడానికి కారణం ఏంటి, లో కౌంట్ అయిపోవడానికి కారణం ఏంటి, మొటిలిటీ పోవడానికి కారణం ఏంటి, మార్పాలజీ లేకపోవడానికి కారణం ఏంటి. ఇప్పుడు మళ్ళీ 1 month కోర్స్తోనే మళ్ళా కౌంట్ అంతా ఫుల్గా వచ్చేయడానికి కారణాలు ఏంటి. ఇక్కడ విషయం ఏంటంటే అటు భార్యను కానీ ఇటు భర్తను కానీ డ్యామేజ్ చేస్తుంది క్రిమి. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ప్రపంచంలో ఏ డాక్టరు టెస్ట్ చేయట్లేదు ఈ క్రిములకి, ఏ డాక్టర్ కూడా. 25 రకాల క్రిములు ఉన్నాయి. వీర్యకణాన్ని నాశనం చేసాయి, అండాన్ని డ్యామేజ్ చేసాయి. 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ 25 రకాల క్రిములు ఉన్నాయ్యా, వాటికి టెస్ట్ చేసుకోండి. భర్తకుంటే భార్య మందులు వాడండి, భార్యకుంటే భర్త మందులు వాడండి. ఇద్దరు కలిసి క్రిముల బురదని కడిగేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది, నీ బిడ్డ వస్తుంది అని చెప్పారు. అది విన్నారు, చక్కగా టెస్ట్ చేయించుకున్నారు, మందులు వాడారు, అంతే అయిపోయిందిగా. ప్రెగ్నెన్సీ వచ్చేసి మళ్ళీ మీరు ఎలా స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారో అలా వచ్చేసింది, చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే క్రిములు ఉంటే ఆ C10, U10, T5 క్రిములు ఉంటే వీర్యకణాలు తలలు తినేస్తాయి, తల లేకుండా చేస్తాయి, తోకలు తినేస్తాయి, తోక లేకుండా చేస్తాయి. తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే 0 కూడా చేస్తాయి. లక్కీగా ఇంకా 0 అవ్వకముందే 3 million బతికుండగానే నా దగ్గరకు వచ్చి 0 అయినా తెప్పించగలిగేవాడిని, అది వేరే విషయం. 0 అయినా హీరో అయ్యేవాడు, లోతో హీరో అయ్యేవు, అంతే తేడా. ఎలా అయినా నువ్వు హీరోనే ఏంటి, డ్రైవర్ రాముడు, అంతేనా అలా. సో ఈరోజు చక్కగా కణాలు ఎప్పుడైతే తొలగించుకున్నాడో చక్కగా కౌంట్ వచ్చింది. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, డ్రైవింగ్ చేసావు కదరా నన్ను, వేడి చేసిందిరా కణాలు, మాడి మసిపోయారా. కొంతమంది డ్రైవింగ్ ఆపేయమంటున్నారు. బతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేయాలిగా. మరి డ్రైవర్కి గారికే కణాలు మాడి మసి అయితే లారీ డ్రైవర్కి మసి అయిపోవాలి, ట్రాక్టర్ డ్రైవర్కి మసి అయిపోవాలి, ఆర్టీసీ డ్రైవర్కి మసి అయిపోవాలి, ఆఖరికి డాక్టర్మ గారి మొగుడు కూడా కారు డ్రైవ్ చేస్తున్నాడు, ఆయనకు కూడా మసి అయిపోవాలి. మరి డాక్టర్మ గారి పిల్లలు ఎవరి పిల్లలు తెలియాలిగా మనకి. నీ డ్రైవింగ్ వల్లే మాడి మసి అయిపోయినాయి అంటే డ్రైవింగ్ కాదు. మిగతా డ్రైవర్లందరికీ పిల్లలు ఉన్నారు, ఇవాళ నీకు కూడా పిల్లలు వచ్చారు, ఎందుకు రారు? కారణం ఏంటంటే క్రిములు. అది తెలియక ఎన్నాళ్ళు ఆయన స్టక్ అయిపోయాడు, 4 ఏళ్ళు, అంతేనా, 4 ఏళ్ళు స్టక్ అయిపోయాడు. ఆ మాట చెప్పేవాడు లేడు, దాన్ని ట్రీట్ చేసేవాడు లేరు. ఇవాళ ఆ మాట చెప్పాం, దానికి తగ్గ క్రిములకు సంబంధించిన టెస్టులు చేసాం, సరి చేసాం, ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, ఏ ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అలాగే ఆవిడకి PCOD ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్లస్ క్రిములు కూడా. కొంతమందికి సంవత్సరానికి కూడా నెలలు రావు. అది చాలామంది డాక్టర్లు ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదమ్మా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని హార్మోన్ పిల్లలిస్తారు, అయినా నెలలు రావు. కొంతమందికి డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఏమిటి మేడం అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదమ్మా, హార్మోన్ ప్రాబ్లం అని పిల్లలిస్తారు, కానీ బ్లీడింగ్ ఆగదు. ఎందుకనంటే ఇది హార్మోన్లే కాదు, క్రిములు కూడా. కొన్ని రకాల క్రిములు ఉన్నాయి. నీ కడుపులో గడ్డ వచ్చింది, ఆ గడ్డ చితికింది, బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ నీకు మెన్సెస్ బ్లీడింగ్ అనుకుంటావు, కానీ అది మెన్సెస్ బ్లీడింగ్ కాదు, ఆ గడ్డ చితకడం వల్ల వచ్చిన బ్లీడింగ్. మరి ఎట్లా ఆగిద్ది? అది హార్మోన్ ట్యాబ్లెట్స్ వేస్తే ఆగదు. అది గడ్డ హార్మోన్ వల్ల కాదు కదా వచ్చింది, క్రిముల వల్ల. క్రిములకు పిల్లలు పెడితే క్రిమి చచ్చిద్ది, గడ్డ అణిగిపోద్ది, సీల్ అయిపోద్ది. అది ఎవరు చెప్తున్నారు మీకు? ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పడు, ఒకే ఒక్క డాక్టరు, డాక్టర్ వైఎస్ బాబు, క్రిముల డాక్టర్, పిల్లల్ని ఇచ్చే డాక్టర్, ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలని ఇక్కడ తెప్పించే డాక్టర్ కదా. ఇవాళ నీకు కూడా అదే జరిగింది కదా. కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం, దాదాపు 14,675 మంది. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు, జస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్. ఇవాళ మీకు కూడా అలాగే వచ్చిందా? మీకు వీడియోలో కనపడినప్పుడు నమ్మారా అసలు? నమ్మకపోవడం కాదు కానీ సార్, అలా ట్రై చేద్దాం, ఇప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు కదా. ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం, ఈయన కొంచెం జెన్యూన్గా అనిపిస్తున్నారు, చెప్తున్నారు, పైగా కామెడీ కూడా చేస్తున్నాడు. మిగతా వాళ్ళ సీరియస్గా లేడు, ఏదో పేషెంట్ దూరంగా పెట్టి ఇక్కడ కూర్చుని అలా మాట్లాడటం కాదు. ఈ మధ్య కొంతమంది గ్లాసులు కూడా కట్టించేసుకుంటున్నారు పేషెంట్ దగ్గర నుంచి క్రిములు వస్తాయేమోనని. కొంతమంది అయితే ఫోన్లోనే, అసలు కొంతమంది అయితే కనపడరు. ఆయన ఇంట్లో ఉంటారు, ఊరంతా బ్రాంచ్లు ఉంటాయి, ఆయన ఎక్కడో ఉండడు, ఓన్లీ గల్లా పెట్టుకుంది, ఆయన ఎక్కడో ఉంటాడు ఒక చోట. కంప్యూటర్ ముందు ఉంటాడు, అకౌంట్లు ఇవాళ ఎంత వచ్చింది, ఏ బ్రాంచ్ నుంచి ఎంత వచ్చింది, డబ్ల్యూ
ఏమ్మా ఇవాళ టార్గెట్ రీచ్ అయ్యారా, రీచ్ అయితే నీ గిఫ్ట్ రా, బెంజ్ కారు, రీచ్ అవ్వకపోతే చీపా ఏంటమ్మా, కనీసం డాక్టర్ అయ్యిండు కూడా, చూడే ఆ తోలు తొక్కలాడు అడవిడ డాక్టర్ ఇంత ఉన్నాడు, వాళ్ళు చూడు ఎంత పేషెంట్లు చెప్తున్నాడు, మీరు చెప్పి తీసుకురాలేరా అంటున్నారంట, తిడుతున్నారంట కొంతమంది పాపం నన్ను చూపించి. మరీ ఘోరం కదా. నాలాగా కామెడీ ఆవిడెందుకు చేస్తుంది? నాకేమో దేవుడు ఒక అస్త్రం ఇచ్చాడు, అస్త్రం ఇచ్చాడు కాబట్టి నేను ఎన్ని కామెడీలు చేసినా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆవిడకి ఇవ్వలేదు కదా, ఆవిడ కామెడీ చేస్తే ఎలా? ఇది ప్రెగ్నెన్సీ వస్తుందని కన్ఫామ్గా వస్తుందని నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇక బాధపడాల్సిన అవసరం లేదు అని నవ్విస్తూ ఉంటా. బిడ్డని ఆహ్వానించడమే, ఇంకా ఏడుపుతో ఆహ్వానిస్తామా, సంతోషంతో ఆహ్వానిస్తామా, నవ్వులతో ఆహ్వానించడమే. మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది పక్కా, ఇది ఎవరు ఆపలేరు, దేవుడు ఇచ్చేశాడు. మనం పుట్టామంటేనే మనకు బిడ్డను కూడా ప్రసాదించేశాడు. కాకపోతే అది తీసుకోవడంలో మనం దారి తెలియాలా, ఆ బిడ్డ ఉన్న చోట ప్లేస్ తెలియాలా, ప్లేస్, ఆ దారి చూపించే డాక్టర్ దొరకాలంతే. బిడ్డ అయితే ఉన్నాడు రెడీ, వాడు పట్టుకోవాలి, నువ్వు తాగుడు మూతల ఆట. ఆ దారి చూపించే డాక్టర్ దొరికేస్తే నీ బిడ్డ దొరికేస్తాడు. అది తేడా. ఇవాళ ఆ దారి చూపించడానికి దేవుడు ఒక వీడియో రూపంలో చూపించాడు, ఇక్కడికి లాక్కొచ్చాడు, చక్కగా మందులు వాడేటట్టు చేశాడు. 1 monthలో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగావు న్యాచురల్గా. సరేనా? ఓకేనయ్యా. బాలకృష్ణ గౌరీపట్నమా, ఈస్ట్ గోదావరి, ఒక బాలకృష్ణ అఖిల గారండి, వీళ్ళ సక్సెస్ స్టోరీ. ఇది కూడా చాలా పాస్ట్ స్టోరీ. హౌ టు గెట్ ప్రెగ్నెన్సీ పాస్ట్ విత్ PCOS అండ్ లో కౌంట్. ఇది నా టైటిల్. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఈ బుక్ చదువుకోండి, చక్కగా బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుద్ది, మంచి బిడ్డ పుడతారు. ఇది